శ్రీ శ్రీ శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో యోగాంధ్ర అనేటువంటి నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో విశాఖపట్నానికి రావడం, అంతర్జాతీయ యోగా డే అని చెప్పి దీన్ని నామకరణం చేసి ఇది 11వ సంవత్సరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవడం, దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక సంస్థలు, వ్యవస్థలు ఏకమై ఈరోజు జరిపినటువంటి ఈ అంతర్జాతీయ యోగా డే విజయవంతమైంది అని చెప్పడానికి సంతోషిస్తూ, మొత్తం రాష్ట్రంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యోగా వైపు ఇవాళ అందరూ ఒక్కసారి చూసే విధంగా ఈ ఈవెంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధానమైన కార్యక్రమం కింద అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరూ కేంద్రీకృతం చేసి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో అంతర్జాతీయ యోగా డే చేయడం అనేది, దీన్ని ఈరోజు మనం అధికారికంగా చేసే ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని అందించే దిశలో చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి, ఇది విజయవంతమవుతుంది, విజయవంతమైంది, భవిష్యత్తులో కూడా ఇది విజయవంతమవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి గౌరవ రాష్ట్ర హెవీ వెహికల్ ట్రాఫిక్ పెరిగింది. దీంట్లో సిమెంట్ కంటైనర్స్ ఉన్నాయి, ఆయిల్ కంటైనర్స్ ఉన్నాయి, పోర్ట్ టు పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇంత హైవే ట్రాఫిక్లో హై స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ హై స్పీడ్ వెహికల్స్లో మనకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని తగ్గించాలి అనేది ఇవాళ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. ఇప్పటికే ఆత్మకూరు సర్కిల్ లిమిట్స్లో మన కాన్స్టిట్యున్సీలో చాలా చేశారు. ఆత్మకూరు అండ్ సంగం సర్కిల్లో ఈ జిగ్జాగ్ బ్యారికేడింగ్ అని, బ్యారియర్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో 24 జూన్కి 10 జరిగినాయి. 25 జూన్కి 6 జరిగాయి. అంటే తగ్గుముఖం పడుతుంది, ఇంకా కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ జరిగిన దాంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 24కి 10 మంది ఉన్నారు. 25 జూన్ నాటికి 8 మందికి తగ్గింది. అంటే క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. యాక్సిడెంట్లు తగ్గుతున్నాయి, ప్రమాదకరమైన సంఘటనలు తగ్గాయి, అలాగే ప్రమాదాల్లో చావులు కూడా తగ్గాయి. ఇక నార్మల్గా జరిగేటువంటి యాక్సిడెంట్స్లో 24 జూన్లో 12 ఉంటే 25 వచ్చేటప్పటికి 4 ఉన్నాయి. ఇందులో గాయాల పాలైనటువంటి సంఘటనలు 24 జూన్కి 24 సంఘటనలు ఉన్నాయి. 25 నాటికి 18 సంఘటనలు తగ్గింది. అంటే తగ్గుదల రేషియో తగ్గుతూ ఉన్నప్పటికీ ఇంకా దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ప్రమాదాల బారిన పడి చనిపోవడం, అలాగే ప్రమాదాలకు గురి కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఆత్మకూరు సర్కిల్లో అంటే మరిపాడు, అనంతసాగరం, సోమశిల, ఆత్మకూరు 4 పోలీస్ స్టేషన్ల కింద లెక్క చూస్తే
2024లో 68 యాక్సిడెంట్లు జరిగితే 2025కి వచ్చేటప్పటికి 27 అయింది. దీనిలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 2024కు 37 అయితే 2025కి 16 అయింది. ఇది 4 స్టేషన్ల పైన ఉన్నటువంటి కంట్రోల్. అలాగే గాయాలు వెళ్ళేటువంటి క్రాస్ రోడ్స్ కాడ స్పీడ్ కంట్రోలింగ్ కావాల్సినటువంటి బంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2-వే చేశారు, ఇంకా చేయాల్సింది ఉంది. నెల్లూరుపాళెం సర్కిల్ చూసాం. అసలు డీసీపల్లి నుంచి వచ్చేటువంటి వెహికల్ అయితే ఎక్కడ కూడా స్లో అయ్యే పరిస్థితే లేదు, కంట్రోలే లేదు దాన్ని. మేము మా ముందే హై స్పీడ్ వెహికల్లో కార్లు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇదే స్పీడ్లో పోయి ఏఎస్పేట క్రాస్ రోడ్లో యాక్సిడెంట్లు అవుతుంది. అందుకని నెల్లూరుపాళెం సెంటర్ను కూడా ఇవాళ స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశాం. దానిలో ఎన్హెచ్ఏ వాళ్ళు కూడా ప్రతిపాదన గురించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంకా కొన్ని అయితే 2025 వచ్చేటప్పటికి ఇది ఇప్పటికే డేంజర్ జోన్ కింద ఉన్న నేషనల్ హైవేలో స్టేట్ పోలీస్ కానీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ నేషనల్ హైవేస్ వాళ్ళ సహకారంతో తీసుకున్న చర్యల వల్ల 2005 జూన్ నాటికి 10 యాక్సిడెంట్ల కింద తగ్గింది. అంటే దాదాపు 100% తగ్గింది. 22 ఉన్నాయి, ఇప్పుడు 10 అయింది. దురదృష్టం ఏంటంటే ఈ 10లోనే ఆ 3 కూడా ఉన్నాయి. జూన్లో జరిగిన 3 చాలా ప్రమాదకరమైనవి ఒకే స్పాట్లో జరిగింది. వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. గడిచినటువంటి సంవత్సరం 2004, ఇప్పుడు 2005, అలాగే 2003 ప్రభుత్వాలు మారి 2004లో కొత్త ప్రభుత్వం వచ్చింది. 2004 జూన్ నాటికి అంటే పాత ప్రభుత్వంలో జరిగినటువంటి యాక్సిడెంట్లు ఎన్ని అంటే 22 యాక్సిడెంట్లు అయినాయి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.